మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలండి. ఈరోజు మన వాక్య ధ్యానమును ప్రారంభించుకునే ముందు ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంన మీ వాక్యంలో నుండి మేము మాట్లాడబోచుండగా మాకు పరిశుద్ధాత్మను మీ సహాయమును మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథాలని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం తిప్పినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. పాస్టర్ గారు, మనము ఈ యొక్క 4 సువార్తలని చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త చూసుకున్నట్లయితే యేసుప్రభువారి యొక్క వంశావళితో మత్తయి గారు ప్రారంభం చేస్తున్నారు. అలాగే మార్కు సువార్త చూసినట్లయితే బాప్తిజం ఇచ్చే యోహాన్ గారి గురించి ఆయన ప్రారంభం చేస్తున్నారు. లోక సువార్తలో మనం చూసినట్లయితే యేసుప్రభువారు జననం గురించి లోక గారు ప్రారంభం చేస్తారు. అయితే ఇక్కడ ఎందుకని యోహాన్ గారు చాలా విచిత్రంగా ఆయన యొక్క సువార్తను ప్రారంభించారో మాకు కొంచెం వివరణ ఇవ్వగలరండి? ఆమేన్. చాలా మంచి ప్రశ్న మీరు తీసుకొచ్చారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి 4 సువార్తలు ఉన్నవి. అవునండి. ఈ 4 మొదటి 3 ఒక విధంగా సిమిలర్గా ఉన్నాయండి. అందుకే వాటిని బైబిల్ పండితులు సినాప్టిక్ గాస్పుల్స్ అని పిలుస్తున్నారు. సినాప్టిక్ అంటే కొంచెం సినానిమ్స్గా, పర్యాయ పదాలు అంటాం చూడండి, సేమ్గా ఉన్నట్లుగానే మత్తయి, మార్కు, లూకా కొంచెం సేమ్గా ఉన్నాయి. కానీ యోహాను యొక్క సువార్తకు వచ్చేసరికి భిన్నంగా ఉన్నది, డిఫరెంట్గా ఉంది. మీరు ఆ ప్రారంభాన్ని తీసుకొచ్చారు. నిజంగానే యోహాను సువార్త ఆ ప్రారంభమే డిఫరెంట్గా ఉంది, ఆ స్టైలే డిఫరెంట్గా ఉంది. నిజంగా చెప్పాలంటే యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న 12 మంది శిష్యుల్లో చిన్నవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన వెంబడిస్తున్న ఆ టైంలో, ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాన్ని ఒక శిష్యుడిగా పిలిచిన ఆ టైంలో యోహాను యొక్క వయస్సు 17-18 సంవత్సరాల వయసు కావచ్చు. ఈ యోహాను చాలా డిఫరెంట్గా తన సువార్తను ప్రారంభిస్తున్నాడు. మీరు చదివినట్లుగా ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహానుకు ఆదికాండం రాసిన మోషేకు కొంచెం సిమిలారిటీ మనం చూడొచ్చు. అవునండి. ఆదికాండము ఎలా బిగిన్ అవుతుందో, ఇన్ ద బిగినింగ్, ఆది యందు. అలాగే యోహాను సువార్త కూడా ఆది యందు అని బిగిన్ అవుతుంది. చాలా చాలా ఆశ్చర్యం. ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు ఈ ఈ పరిశుద్ధ గ్రంథం అంతటిలో, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని బాగా తెలుసుకున్న వారిలో, కొంచెం ఆ యేసుక్రీస్తు వారితో బాగా బలమైన సంబంధము కలిగి ఉన్నవారు ఎవరని మనం చూస్తే ఎవరు? ప్రకటికుడైన యోహాన్ గారు. యోహానే మనకు బయటపడుతున్నాడు. అవునండి. అంటే ఆదాము పాపము లేని స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో సంభాషణ చేయటము ఉన్నది. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో సమయం గడిపింది ఎవరండి? సృష్టికర్త. మరి ఆ సృష్టికర్త ఎవరు? ఆ సృష్టికర్త మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎలా చెప్పగలమో తెలుసండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనము, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగారు. హీఈస్ ద క్రియేటర్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన సృష్టికర్త. మరలా 3వ వచనంలో, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆదామవ్వలను సృష్టించింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆది కాండములో వెలుగు కలుగునుగాక అన్నది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆదాముకు ఇదిగో నీవు ఈ జంతువులన్నిటికీ, ఈ పక్షులన్నిటికీ, ఈ ప్రాకు వాటి అన్నింటికి పేర్లు పెట్టమని చెప్పింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు.
ఎందుకో తెలుసా? ఆయనే సృష్టికర్త. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు మనం చదివితే యేసయ్యే సృష్టికర్త అని మనకు అర్థమవుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి సృష్టికర్తని పౌలు గారు రాస్తున్నారు. అవును, హీ ఈజ్ ద క్రియేటర్. ఆదాముకు సృష్టికర్తను ముఖాముఖిగా చూసే అవకాశం ఉన్నది పాపము లేని స్థితిలో. అట్లాగే మోషే కొండ మీద సృష్టికర్తతో సమయం గడిపే అవకాశం మోషేకు కూడా కలిగింది. కానీ ఆ సృష్టికర్త వాక్యము ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించినప్పుడు ఆయనతో బాగా సన్నిహితంగా సంబంధం కలిగింది ఈ యవనుడైన యోహాను. ఆ టీనేజ్ మొదలుకొని వృద్ధాప్యం వరకు, ఆయన చనిపోయే వరకు ఆ క్రీస్తుతో ఆ స్నేహము, ఆ సాంగత్యము, ఆ సన్నిహిత సంబంధము ఏమాత్రం కూడా సన్నగిల్లిపోలేదు. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులు? ఒక బైబిల్ పండితులు అంటున్నారు, జాన్, ఈ యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాగా సన్నిహితంగా వచ్చేసాడు. ఎందుకంటే ఈ యోహాను ఒక రోజున అమ్మకు కూడా వెళ్ళి చెప్పాడు, అమ్మా నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగు. అప్పుడు ఏం కోరికతో వచ్చిందండి? నాకు 2 కొడుకులు ఉన్నారయ్యా, ఒకరిని కుడి వైపున, ఇంకొకరిని ఎడం వైపున. మిగిలిన శిష్యులందరూ చాలా కొంచెం అసూయపడ్డారు, కోపడ్డారు. ఏంటి వీళ్ళకైనా పొజిషన్లు, వీళ్ళకైనా పదవులు? యాక్చువల్గా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను కానీ యాకోబుని కానీ ఆ తల్లిగారిని కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖండించలేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యోహాను, తన అన్నయ్య అయిన యాకోబు, వారి యొక్క హృదయాల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు గమనించారు. ఏంటి వారి హృదయంలో ఉన్న ఆశ? పదవుల కోసం కాదు, ఏదో పొజిషన్ కోసం కాదు, గౌరవం కోసం కాదు. ఎందుకు యేసుక్రీస్తు వారికి కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఉండాలని వారికి ఆశ ఏంటో తెలుసా? పదవుల కోసం కాదు, అధికారం కోసం కాదు, యేసయ్యతో సమీపంగా ఉండాలి, ఎప్పుడు ఆయనకు దూరం అవ్వకూడదన్న వారి యొక్క కోరికను ప్రభువైన యేసుక్రీస్తు వారు చూశారు. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? అలాంటి కోరిక నీకున్నదా ఈరోజు? నిజంగా యేసయ్యతో నేను జీవించాలి, ఈ లోకంలో ఏది కూడా ఆయనకు నాకు మధ్య సంబంధంలో రాకూడదు. ఏ వ్యక్తి కూడా, అది ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ, క్రీస్తుకు నీకు మధ్యన రాకూడదు ప్రియ స్నేహితులారా. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, జీసస్ ఈజ్ ఆల్ ద వరల్డ్ టు మీ. యేసయ్యే నాకు సర్వము, యేసయ్యే నాకు సమస్తము. నిజంగా యోహానుకి జీసస్ బికేమ్ ఆల్ ద వరల్డ్ టు హిమ్. అందు గురించి యోహాను యేసుక్రీస్తు వారికి ఎప్పుడు సమీపంగా ఉన్నాడు. మనం కొన్ని సన్నివేశాలు చూస్తే యోహాను యొక్క జీవితంలో, ఫర్ ఎగ్జాంపుల్, యాయిరు కుమార్తెను ప్రభువైన యేసుక్రీస్తు వారు, చనిపోయింది ఆ కుమార్తె, ఆయన వచ్చి బ్రతిమాలాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు, ఇంటికి చేరారు. అప్పుడు యేసయ్య ఏం చేశారు? అందరినీ, ఆ 9 మంది శిష్యులను ఆ ఇంటి దగ్గర ఒక గదిలో పెట్టారు. ఆ కుమార్తె పండుకొని ఉన్న, మరణించిన ఆ గదిలోనికి యేసయ్య తల్లిదండ్రులను, పేతురు, యాకోబు, యోహాన్ని తీసుకువెళ్ళారు. ఆల్వేస్ విత్ జీసస్. తర్వాత రూపాంతరం అనే ఆ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు 9 మంది శిష్యులను ఆ కొండ క్రింద భాగంలో విడిచిపెట్టి 3 పైకి తీసుకెళ్లారు.
ఆ ముగ్గురులో యోహాను ఉన్నాడు. చిన్నవాడైనా సరే, ఎందుకు? ఆయన దృష్టి అంతా యేసయ్యకు సమీపంగా ఉండాలి. ఆయన చెప్పిన ప్రతి మాట వినాలి, ఆయనతోటే ఉండాలి, ఆయనకి సపరేట్ అవ్వకూడదు. ఆ సన్నిహితమైన ఆ సాంగత్యాన్ని కోరుకున్నాడు అనమాట ఈ యోహాను. అలాగే మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం దగ్గరలో ఉన్నప్పుడు గెత్సెమనే తోటలోకి వెళ్ళకముందు మేడగదిలో వారు ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రక్కనే కూర్చున్నాడు ఈ యోహాను. అవును, ఒక ప్రక్కన యోహాను కూర్చున్నాడు, మరొక ప్రక్కన ఇస్కరియోతు యూదా కూర్చున్నాడు. అంటే ఇస్కరియోతు యూదాకు కూడా సేమ్ ఆపర్చునిటీ. యోహానుకున్న ఆపర్చునిటీ ఆయనకు కూడా ఉంది. కానీ ఇస్కరియోతు యూదా ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్లో ఉన్నాడు. యేసుక్రీస్తు వారితో కొంచెం లాభం పొందడానికి ట్రాన్సాక్షన్స్, ఏదో లావాదేవీలు అంటారు చూడండి, అలాంటి సంబంధంతో ఉన్నాడు. ఎప్పుడు కూడా క్యాల్కులేషన్స్, ట్రాన్సాక్షన్స్. ఆమె వచ్చి అత్తరు బుడ్డిని తెరచి ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాలని చక్కగా అభిషేకిస్తున్న ఆ టైంలో ఏమన్నాడు? వై దిస్ వేస్ట్? ఈ నష్టం ఎందుకు? దీన్ని నమ్మి ఇది 300 దేనారంలో ఒక వ్యక్తి సంవత్సరం అంతా పనిచేస్తే వచ్చే ఆదాయము, దీన్ని ఎందుకు ఆయన పాదాల మీద వేస్ట్ చేస్తుంది? దీన్ని నమ్మేసి బీదలకి ఇస్తే బాగుండు కదా. ట్రాన్సాక్షన్స్. తర్వాత వెళ్ళి ఆయన నమ్మితే నాకేమిస్తారని అన్నాడు. 30 వెండి నాణములు. ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. యోహాన్ అయితే ఆయనకు సన్నిహితంగా ఉండాలి, సమీపంగా ఉండాలి, ఆయన విడిచిపెట్టకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, ఆ తోటలోకి ఎంటర్ అయినప్పుడు ఇస్కరియోతు యూదా లేడండి. అందుకు ఆ 11 మంది శిష్యుల్లో 8 మందిని ఆ గెత్సెమనే తోట దగ్గర ఆయన విడిచిపెట్టారు. మీరు ఇక్కడ ఉండి ప్రార్థించండి అన్నారు. 3 లోపలికి తీసుకెళ్లారు మన ప్రభు. అందులో ఎవరున్నారండి? యోహాను ఉన్నాడు, క్లోజెస్ట్ టు జీసస్. గమనిస్తున్నారా? తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయన్ను అన్యాయపు తీర్పు తీరుస్తున్న సమయంలో పేతురైతే డోర్ దగ్గర ఆగిపోయాడు. కానీ యోహాను అయితే ప్రధాన యాజకుని ఇంట్లోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ యోహాను చిన్నవాడైనా సరే తెలివైన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, పలుకుబడి కలిగిన వాడు. ఆయన యోహాను బయటకు వచ్చి అక్కడున్న ఆ డోర్ కీపర్తో మాట్లాడి పేతుర్ని లోపలికి తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తు వారికి సమీపంగా ఉండాలి. ఆ రాత్రి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నిందలు వేస్తుంటే యోహాను సమీపంగా ఉన్నాడు, భరించలేకపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు శిష్యులందరూ దూరం నుండి చూస్తున్నారు, గమనిస్తున్నారు, బాధపడుతున్నారు. కానీ సిలువకు సమీపంగా ఎవరున్నారండి? యోహాను మాత్రమే కాదు, వెరీ సెన్సిటివ్ పర్సన్. మరియా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లిని కూడా తీసుకొచ్చాడు, ఆమెకు సమీపంగా ఉన్నాడు. నాట్ ఎ సెల్ఫిష్ మ్యాన్, వెరీ సెన్సిటివ్ మ్యాన్. అంటే ఒక సున్నితమైన హృదయం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లి బాధ్యత యోహానుకి అప్పచెప్పారు. వావ్! నిజంగా యేసుక్రీస్తు వారికి బాగా మానవులందరిలో బాగా సన్నిహితంగా వచ్చింది ఈ యోహాను. అవును, పౌలు గారు కూడా చాలా సన్నిహితమైన రిలేషన్షిప్. కానీ పౌలు గారు యేసుక్రీస్తు వారిని చూసే అవకాశము లేదు, ఆయనతో శారీరకంగా ఫిజికల్లీ ఉండే అవకాశము పేతురుకు లేకపోయింది. కానీ యోహానుకు దొరికింది. అవును, యోహాను ఇంచుమించు 97 సంవత్సరాలు అలాగా జీవించాడు. అంటే ఈ లాంగ్ లైఫ్, ఈ సుదీర్ఘమైన ఈ జీవితంలో యేసుక్రీస్తు వారిని యోహాను చాలా సన్నిహితంగా వెంబడించాడు. సో ఈ యోహాను యొక్క సువార్త
చాలా భిన్నంగా ఉంటుంది. సో మోషే ఎలాగైతే ఆదికాండాన్ని ప్రారంభించాడో ఆది యందు సేమ్ స్టైల్లో యోహాన్ గారు యోహాను కూడా ఆది యందు అని మొదలుపెట్టారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలాగ పరిచయం చేస్తున్నాడు? ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని వాక్యంగా పోలుస్తున్నాడు. వాక్యం అనే పేరు పెడుతున్నాడు, వాక్యాన్ని పోలుస్తున్నారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూస్తే ఈ యోహానే ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఏం రాశాడండి? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో ఒకసారి చదువుతారా? రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం అనే పేరు ఎవరికండి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి. సో ఇక్కడ రాస్తున్నాడు ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం అంటే ఏదో ఒక శబ్దం గురించి ఒక మాట గురించి కాదు. ఆయన జీసస్ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఎస్పెషలీ ఎలాంటి వారికో తెలుసండి? ఆ టైంలో ఉన్న గ్రీకులకు. ఈ గ్రీకులు జ్ఞానం వెంట వెళ్ళేవారు, గ్నాస్టిక్స్. ఈ గ్నాస్టిక్స్ ఏంటో తెలుసా? వారు అనుకుంటున్నారు, వారి యొక్క ఉద్దేశం ఏంటంటే జ్ఞానము. ఆ గ్రీక్ ఫిలాసఫీలో 2 విషయాలు ప్రాముఖ్యంగా. ఒకటి దేవుడు, రెండవది మ్యాటర్. ఒకటి దేవుడు, ఇంకొకటి మ్యాటర్. అంటే మ్యాటర్ అంటే పదార్థములు లేక ద్రవములు అనే అర్థం వస్తుంది. ఈ రెండిట్లో దేవుడేమో పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. కానీ ఈ మ్యాటర్ వచ్చేసరికి మ్యాటర్ ఈజ్ ఈవిల్. అవును, ఇది పాపానికి సంబంధించింది. కాబట్టి వారు అనుకుంటున్నారు, మరి దేవుడు ఎలాగా ఈ సృష్టి అంతటిని తీసుకొచ్చారు? ఎందుకంటే ఈ మ్యాటర్తో ఆయన కలిస్తే, ఆయన ముట్టుకుంటే ఈ మ్యాటర్ పాపం కదా. దేవుడు పాపంతో చెయ్యి కలపలేరు. కాబట్టి వారు ఏమనుకున్నారంటే, అగ్నాస్టిక్స్ వారు నమ్మింది ఏంటంటే, ఇదిగో దేవుని దగ్గర నుండి కొన్ని కిరణాలు కానీ కొన్ని వైబ్రేషన్స్ కానీ అవి ఉద్భవించి నెమ్మదిగా చాలా కాలం తర్వాత దేవుని నుండి బయటకు వచ్చి దేవునికి దూరమై ఆ వైబ్రేషన్స్ ద్వారా ఈ భూమి అంతా సృష్టింపబడిందని వారు అనుకున్నారు. యోహాను దాన్ని తిరగేస్తున్నాడు. ద లోగోస్ అంటే వాక్యము. వాక్యం అంటే ఏదో స్వరం కాదు, ఈ వాక్యమే దేవుడు. ఈ వాక్యం ద్వారా దేవుడు సమస్తాన్ని సృష్టించారు. వారు అనుకుంటున్నారు, ఈ మ్యాటర్ ఇది అపవిత్రమైంది కదా, ఈ మ్యాటర్ని ఎవరైతే ముట్టుకుంటారో వారు అపవిత్రం అయిపోతారు. కాబట్టి దేవునికిని సృష్టికిని సెపరేట్, డిస్టింక్ట్. కానీ యోహాన్ అంటున్నాడు, ఆ వాక్యం ద్వారా సమస్తము సృష్టింపబడింది. ఆ వాక్యము అంటే ఈ సృష్టి అంతా, ఈ భూమి మీద ఉన్న ప్రతిదానికి ప్రారంభం ఉన్నది, హ్యాస్ అ బిగినింగ్. కానీ వాక్యమునకు ప్రారంభము లేదు. జీసస్ ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్ అనే ఆ సత్యాన్ని చాలామంది అనుకుంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రారంభము గెత్సెమనిలో అనుకుంటున్నారు, ఈ భూమి మీద ప్రారంభం అనుకుంటున్నారు. కానీ యోహాను ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని బయటకు లాక్కొస్తున్నాడు. ఏమంటున్నారంటే, ఈ సృష్టికర్త సృష్టి ముందు ఉన్నవాడు. హీఈస్ అన్లిమిటెడ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనానికి వెళ్ళి చూద్దామండి. యోహాను సువార్త 8:58. యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను
ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. నేను ఉన్నాను. బిఫోర్ ఏబ్రహాం వాస్ ఐ యామ్. ఆ ఐ యామ్ అనే మాట మోషేతో అవును. మాట్లాడిన దేవుడు ఎవరో తెలుసండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఐ యామ్. అక్కడైతే ఐ యామ్ దట్ ఐ యామ్. ఇప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అబ్రహాము కంటే ముందు పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారికి మతిపోయింది ఆ మాటలు విన్నప్పుడు. ఇదేంటి, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు? 57వ వచనం చూద్దాం, చూడండి. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితవా అని ఆయనతో చెప్పగా, అబ్రహామును చూసావా? అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. ఈ భూమి పుట్టక మునిపే, ఈ భూమిలోని విషయములు సృష్టింపబడక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అవునండి. అవును ప్రియులరా, ఈ యోహాను సువార్తలో మనము ఈ క్రొత్త సిరీస్ యోహాను మీద ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ క్రొత్త సిరీస్లో యోహాను కొన్ని మాటలు వాడుతున్నాడు, వాటిని తర్వాత డెవలప్ చేస్తాడు ఈ సువార్తల్లో. ఎలాంటివి? వాక్యము. తర్వాత మొదటి అధ్యాయంలో ఈ మొదటి అధ్యాయంలో 5వ వచనము, 4వ వచనం చూద్దామండి. ఆయనలో జీవముండెను, లైఫ్, వాక్యము, జీవము. తర్వాత 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించు. వెలుగు, లైట్. గమనిస్తున్నారా ఈ పదాలని? అంటే ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన పదాలు. వీటిని మొదటి అధ్యాయంలోనే మనకి ఇంట్రడ్యూస్ చేసి తర్వాత ఈ వాక్యం గురించి, ఆ వెలుగు గురించి, ఆ జీవం గురించి మనకి బోధిస్తాడు. తర్వాత సాక్ష్యము, 7వ వచనం చూద్దామండి. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. సాక్షిగా, విట్నెస్. యాక్చువల్గా ఏంటో తెలుసండి, యోహాను సువార్త ఇది యోహాను యొక్క వ్యక్తిగత సాక్ష్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. యోహానైన్ గాస్పెల్ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన వ్యక్తిగతంగా సాక్ష్యం ఇస్తున్నాడు, నా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. అంటే యోహాను సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసండి? ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాతానుడు దేవుని మీద మట్టి పోసేశాడు. ఎక్కడ? పరలోకములో దూతల్ని మోసం చేసిన సాతానుడు దేవుని గురించి చెడు చెప్పి ఆ దూతల్ని శోధించాడు, మోసం చేశాడు. తర్వాత ఏదైనా తోటలో ఆదామవ్వలతో అబద్ధమాడి మోసం చేసి, మీరు దేవుడేమో మీరు చనిపోతారంటే మీరు చావనే చావరు అని మాటలు మార్చి అసత్యముతో వారిని పాపంలోనికి దించేశాడు. ఈ సాతానుడు దేవుని గురించి ఎప్పుడు చెడు చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కుటుంబంలో అయినా సరే తల్లి తండ్రి విడిపోయినట్లయితే, మొన్న ఒక కుమార్తె, నేను అడిగాను, ఇదిగో మమ్మీ డాడీకి ఫోన్ చేసావా అని అడిగాను. అడిగితే అమ్మకు ఫోన్ చేశాను అన్నది. మరి డాడీకి ఫోన్ చేయలేదా అంటే, మా నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టి చిన్నప్పుడే వెళ్ళిపోయాడు. తండ్రి లేక తండ్రి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ కుమార్తె చిన్నప్పటి నుండి తండ్రి పట్ల ఎలాంటి అభిప్రాయంతో పెరిగింది? ఇంకా మంచివాడు కాదని. మంచివాడు కాదు, తన స్వార్థాన్నే చూసుకునేవాడు, మోసగాడు, ఒక మోసగాళ్ళగా. హీ విల్ అబాండన్ us, మమ్మల్ని విడిచిపెట్టేసేవాడు. అలాంటి వ్యక్తికి పరలోకపు తండ్రి అంటే చెడు అభిప్రాయమే ఉంటుంది. షీ కెనాట్ హ్యావ్ ఎ గుడ్ యాటిట్యూడ్ అబౌట్ గాడ్.
సాతానుడిలాగా దేవుని గురించి మన హృదయాల్లోనికి దేవుని పట్ల చెడు అభిప్రాయాలు పెట్టేశాడు. దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేశాడు. ఏదైనా తోటలో నుండి పంపేశాడు. దేవుడు మనల్ని లెక్క చేసే దేవుడు కాదు. ఆయన రోషము గల దేవుడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు కాదని సాతానుడు మానవులకి ఎప్పుడు చెప్తున్నాడు. అందుకు మరి దేవుడు ఏం చేయాలి? సాతాను యొక్క అసత్యమైన విషయాల గురించి, బోధల గురించి ఏం చేయాలి? ట్రూత్ హ్యాస్ టు బి టోల్డ్. మరి దేవుడు ఏం చేశారో తెలుసండి? ఆ వాక్యాన్ని, ఆయనకు సమీపంగా ఉన్న ఆ వాక్యాన్ని ఆయన శరీరధారి అయి ఈ భూమి మీద మన మధ్యన నివసించినట్లు ఆయన సొంత కుమారుణ్ణి మన కొరకు పంపించారు. యోహాను సువార్త 1:18 ఈ విషయం ఒకసారి మీరు చూడాలని నేను గమనిస్తున్నాను. యోహాను సువార్త 1:18 ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని ఒకసారి గమనించండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎవడును ఎప్పుడు దేవుని చూడలేదు. ఏ మానవులు కూడా దేవుని చూడలేదు, మోషేతో సహా. మోషే అన్నాడు, అయ్యా ఒకసారి మీ ముఖాన్ని చూడాలి. ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేడు. ఎవడైనను ఎప్పుడు నువ్వు దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. హల్లెలూయా. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. తండ్రికి దేవునికి మధ్యనున్న ఆ సంబంధము, ఆ సన్నిహిత సంబంధము, దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏమైందో తెలుసండి? తండ్రికి దూరం అవ్వాల్సి వచ్చింది. ఎందుకు? తండ్రిని మనకు బయలుపరచడానికి, దేవుని యొక్క క్యారెక్టర్ కరెక్ట్గా మనకి చూపించడానికి. ఆ వాక్యము ఎప్పుడు ఆది నుండి తండ్రితో ఉన్న ఆ వాక్యము ఆయనకు దూరమై, యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి, అంటే శరీరాన్ని దాల్చుకుని, దిస్ జీసస్ ఫుల్లీ గాడ్ ఫుల్లీ మ్యాన్ మన మధ్యన దేవుణ్ణి ఎరిగిన ఆ దేవుడు ఒక చేతితో దేవుని యొక్క హస్తాన్ని పట్టుకుని ఇప్పుడు మానవుడిగా అయ్యి మన వలె శోధింపబడి, మన వలె కష్టాలు ఎదుర్కొని పాపము చేయకుండా తండ్రితో మనల్ని సమాధానపరుస్తున్నారు. వా! మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విశ్వంలో ఒక ప్రత్యేకమైన దేవుడు, ప్రత్యేకమైన వ్యక్తి. నిన్ను నన్ను రక్షించడానికి సమర్థుడు ఆయన. ఈ రోజున దేవుని నుండి నువ్వు దూరంగా ఉన్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ డిస్టెన్స్ పోగొట్టచ్చు. దేవునితో నీకు సన్నిహిత సంబంధము నువ్వు కలిగి ఉండొచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా హృదయాలతో మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. సన్నిహితంగా ఉన్న నీ ప్రియ కుమారుణ్ణి మా రక్షణ నిమిత్తము మీరు త్యాగం చేసినందుకు స్తుతులు, స్తోత్రములు. మమ్మల్ని మీకు దగ్గరగా తీసుకోమని, చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.